ఫస్ట్ మనం ఎవరికి ఓటు వేయాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మేమేదో తెలుగుదేశం పార్టీలో ఉన్నామని చెప్పేసి చెప్తున్నామని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. కానీ మీకు నేను కొన్ని విషయాలు చెప్తా, మీరే డిసైడ్ చేసుకోండి ఎవరికి వేయాలా ఈ ఓటు అని చెప్పేసి. మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు మన రాజధాని హైదరాబాద్ ఉండేది. అప్పుడు ఆయన వచ్చినప్పటికీ అసలు ఐటీ కంపెనీలు కానీ చాలా పరిశ్రమలు కానీ చాలా తక్కువ ఉండేవి. అందువల్ల ఆయన ఇలా అయితే కాదు, మన రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వదని చెప్పేసి ఆయన విదేశాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మన హైదరాబాద్కి ఎన్నెన్నో ఇప్పుడు హైటెక్ సిటీ ఇలాంటివన్నీ ఎన్నెన్నో కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకురావడము, హైదరాబాద్కి తీసుకురావడం, దానివల్ల చాలా మందికి వేల మంది లక్షల మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. కొంతమంది ఇంకా పుట్టింటారు కూడా మంది పిల్లలు. అప్పుడు జరిగిన విషయం ఇది. వాళ్ళందరూ ఇప్పుడు దేశ విదేశాలలో ఎంతమందో జాబులు చేసుకుంటూ ఉన్నారు. లక్షల జీతాలు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి. అప్పుడు ఏదో 5,000 10,000తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. అందరూ చంద్రబాబు నాయుడు గారికి మీరు కూడా చూస్తుంటారు, జైలుకి పోయినప్పుడు కృతజ్ఞతగా వేరే దేశాలలో ఉన్న వాళ్ళు, వేరే రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు కూడా ఆయనకి సంఘీభావం తెలిపారు, దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు. మనం అందరం చూశాం కదా. అలాంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఎంతసేపు మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, మన రాష్ట్రాన్ని ఎలా బాగుపరచాలి అనేది ఇదే ఆలోచనే. ఎంతసేపు డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తాడంట. అంత గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి మన రాష్ట్రం విడిపోయింది. విడిపోయినాక మనకు అసలు చాలా అన్యాయం జరిగింది. మన రాష్ట్రం విడదీసినాక కేంద్రం మనల్ని చాలా మోసం చేసింది, చాలా అన్యాయం జరిగింది. మనకి ఏమేమో ఇస్తామని చెప్పేసి మాట చెప్పి అంత మాట తప్పినారు. అసలు మనకి ఏం లేకుండా చేసినారు. మీకు 10 సంవత్సరాలు మాత్రమే మీకు హైదరాబాద్ రాజధానిగా ఉంటది అని రాసుకున్నారు. అప్పుడు ఏం చేయాలి? 10 సంవత్సరాలలో ఎలా డెవలప్ చేయాలి? తమాషా ఏమన్నా, మనము ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కష్టపడతాం. ఒక చిన్న ఇల్లు, ఒక 2-3 సెంట్ల ఇల్లు కట్టుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది మనకి. అలాంటిది ఒక రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే, డెవలప్ చేయాలంటే తమాషైన విషయం కాదు కదా. ఆయన ఆలోచన అంటే ఆయన ఎంత గొప్ప మేధావి అనుకోవాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు ఎందుకు, మనకి అంత టైం అవసరం లేదని చెప్పేసి ఎక్కడ రాజధాని పెట్టాలా? ఓన్లీ అంతా ఎడారి, ఏమీ లేదు, అన్ని పొలాలు, ఒక రో కూడా లేని పరిస్థితి మనది రాజధాని పరిస్థితి. అలాంటప్పుడు ఆయన అమరావతి అయితే అందరికీ బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి అమరావతిని సెలెక్ట్ చేసుకొని, అది కూడా ఆయన ఒక్కరే కాకుండా అందరితో సలహాలు తీసుకున్నారు, అన్ని పార్టీ వాళ్ళతో. అందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా అందరికీ సమ్మతమైన అమరావతి రాజధానిగా చేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అందరితో సలహాలు సూచనలు తీసుకొని స్టార్ట్ చేసి మళ్ళీ మన రాష్ట్రానికి, ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయింది, తెలంగాణ పక్కకి వెళ్ళిపోయింది, హైదరాబాద్ మనకు సంబంధం లేదు, అది మన రాష్ట్రం కాదు. అందుకని చెప్పేసి మన రాష్ట్రానికి ఉద్యోగాలు కావాలని చెప్పేసి మళ్ళీ పాత పరిచయాల వల్ల హైదరాబాద్ కంపెనీలు తెచ్చినాం కదా, ఆ పరిచయాల వల్ల ఇప్పుడు మా రాష్ట్రంలో మళ్ళీ మీరు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు తీసుకురండి, మీరందరూ మళ్ళీ ఇక్కడ డెవలప్ చేయండి, మేము మీకు సహకరిస్తాము, మేము మీకు సలహాలు ఇస్తాము, మీకు అనుకూలంగా ఉంటాము అని చెప్పేసి చాలా కంపెనీలను తీసుకొచ్చి మొత్తం స్టార్ట్ చేసినాడు. అమరావతి సుమారుగా దాదాపు 1/2 వరకు మన ఆయన సీఎంగా ఉన్న 5 ఏళ్లలో సగం వరకు డెవలప్ అయింది. మొత్తం అన్ని కంపెనీలు వచ్చినాయి, స్టార్ట్ చేసుకున్నాయి, ఫౌండేషన్ వేసుకున్నాయి, అసెంబ్లీ మొత్తం మనకి ఏమేమి రాజధాని అవసరమో అవన్నీ ఆయన తయారు చేశాడు.
చేశాక ఏమైంది, ఎట్లా ఆలోచన చేశారో ఏమో కానీ చాలా మంది సరే యువత అంతా సరే యువకుడు కదా మనకి ఇంకా బాగా చేస్తాడనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దాం ఒకసారి అని చెప్పేసి అనుకున్నారు. కానీ పెద్దలు ఉన్నారు, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, టీచర్లు, తర్వాత గొప్ప గొప్ప వ్యక్తులు మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయలేదు. నిజంగా నేను టీచర్గానే నేను అంటున్నానని ఎంతమందో ఉండింటారో నేను అపార్థం చేసుకోకండి. మీరు యువతని అంటే చిన్న పిల్లల్ని మీరు భారత పౌరులుగా తీర్చిదిద్దే మనస్తత్వం ఉన్న మీరు కూడా జగన్ రెడ్డి మాటలకు ఎలా మోసపోయారు, ఎట్లా నమ్మినారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలాంటి వ్యక్తి, ఎలా మన రాష్ట్రాన్ని బాగుపరుస్తారని ఇప్పుడు సగంలో ఉండే మళ్ళీ కొత్త వ్యక్తి వస్తే మన రాష్ట్రం ఏమవుతుందో ఏమో, ఇంకొక 5 సంవత్సరాలు ఇలా ఉండే మన రాష్ట్రం అంతా డెవలప్మెంట్ మొత్తం పూర్తి అవుతుంది, అప్పుడు బాగుంటుంది అనే ఆలోచన ఒక్కరంటే ఒక్కరు కూడా చేయలేకపోయినారు. అందరు కలిసి మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకున్నారు. అది ఇంకా మధ్యలో ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ఆయన చరిత్ర తీసుకోవడం సరే, ఆయన ఎలా చదువు సరిగా లేదు, తర్వాత ఎక్స్పీరియన్స్ లేదు, తర్వాత ఎంతసేపు వాళ్ళ నాన్నకి కనీసం రాజకీయంలో హెల్ప్ కూడా చేయలేదు, ఎంతసేపు ఫ్రెండ్స్ నేర్చుకొని తిరిగేవాడంట. నేను కూడా విన్నాను, ఫ్రెండ్స్ నేర్చుకొని తిరిగేవాడు, ఏమీ తెలియదు, ఏమీ లేదు, ఓన్లీ రాజశేఖర రెడ్డి కొడుకు అంతేగా, ఆయనకంటూ ఒక ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మనము మన రాష్ట్రం మొత్తం అప్పచెప్పేసినాం, మొత్తం కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ మనకి ఉద్యోగాలు రావాలన్నా, తర్వాత మన రామనాథ్ చెప్పినట్టు బిజినెస్ చేసుకోవాలి, ఒక్కొక్కరు మనం బతకాలి, తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు, మనం బతకాలి, ఉద్యోగం కావాలి, బిజినెస్ అన్నా చేసుకోవాలి, వ్యవసాయం అన్నా చేసుకోవాలి, ఈ 3 కావాలి. బిజినెస్ చేద్దామంటే ఏమీ లేవు, ఉద్యోగాలు చేస్తామంటే కంపెనీలు లేవు, వ్యవసాయం చేద్దామంటే వాటి టెక్నికల్ గా ఏమీ లేదు. దానికి అందువల్ల ఇప్పుడు జరిగిన అన్యాయం మళ్ళీ మనకు జరగకూడదు, మళ్ళీ మనం మోసపోకూడదు. మళ్ళీ మోసం చేస్తారు, మోసం మాటలు చెప్తారు. దయచేసి యువత అంతా తెలుసుకోండి, మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి. చాలా మంది నేను విన్నాను, పల్లెలలో ఎక్కువ ఏముందిలే మాకు పథకాలు వస్తున్నాయి, అవి వస్తే చాలు, దానివల్ల మనం బతుకుతాం అంటే అట్లా కాదమ్మా. ఓన్లీ ఈ పథకాల వల్ల మనం బతకలేము, మాకు ఉద్యోగాలు రావాలి, ఎన్నాళ్ళని ఈ పథకాలు ఎదుర్కొంటూ కూర్చుంటాము అని ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఇంటికి వెళ్ళి అందరికీ మీ తల్లిదండ్రులకు తెలియజేసినట్టుగా ప్లాన్ చేసుకోండి. దానివల్ల మనము వేసే ఓటు వల్ల మనకి పరిశ్రమలు వస్తాయి, మీరు వేసే ఓటు వల్ల మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు వేసే ఓటు వల్ల, ఒక్క ఓటు వల్ల మన రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుంది. అందుకని మనం సైకిల్ గుర్తుకు ఓటేసి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుందాం ప్రతి ఒక్కరం. తర్వాత స్కిల్ డెవలప్మెంట్, అది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయిండొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ అంటే మనం ఉద్యోగం రావడానికి అర్హతలు కావాలి. ఆ అర్హతలు చాలా మందికి చాలా మంది డిగ్రీలు చేశారు, ఎంబీఏ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా వరకు జాబ్ మేళాలు నిర్వహించాం. మీకు కూడా అందరికీ తెలిసినప్పటికీ మీకు ఎంతో ఏమో చదువుతుంటారండి. అప్పుడు జాబ్ మేళాలు నిర్వహించినప్పుడు నేను ఎంతో మందిని కంపెనీలందరినీ పిలిపించాము. వాళ్ళ కంపెనీ వాళ్ళతో నేను సపరేట్గా మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ఎందుకు మీరు ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు అని అడిగాను. అంటే మేడం వాళ్ళు ఎంబీఏ చేశారు, డిగ్రీ చేశారు, కానీ అంత వాళ్ళ దగ్గర అంత మన జాబ్ తెచ్చుకునేంత స్కిల్ డెవలప్మెంట్ లేదు మేడం వాళ్ళ దగ్గర అన్నాడు. అట్లా ఉన్నారని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, చాలా వరకు కాలేజీలలో ఇలాంటి అంటే ఉద్యోగం రావడానికి, అర్హతలు కావడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఆ ట్రైనింగ్ తీసుకున్నాక ఆ కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పోయేవాళ్ళు. అట్లా చాలా మందికి, వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆయన వల్ల.
చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అది ఈసారి మన బీసీ జనార్దన్ రెడ్డి గెలిచాక ఖచ్చితంగా మన వనగానపల్లెలో కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది మన కాలేజ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళేటట్టుగా మన చంద్రబాబు నాయుడు మాట్లాడి ఖచ్చితంగా తెప్పిస్తామని. ఎందుకంటే మనం ఎక్కడో పోయి మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన వనగానపల్లెలోనే మన యువతకి మనం తెచ్చుకునేటట్టుగా మనం ఖచ్చితంగా ఆయన ద్వారా మనం తెచ్చుకుందాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కదా మన జైలు ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా మన చంద్రబాబు నాయుడు గారిని? ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల కదా ఆయన చాలా లబ్ధి పొందాడంట అని చెప్పేసి సడన్ గా వచ్చి అరెస్ట్ వారెంట్ లేకుండా ఏం లేకుండా మన నాయకుడిని అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేశాక జైల్లో పెట్టి కనీసం ఏమే కానీ నిరూపించలేకపోయారు. అంటే ఆయన తప్పు చేయలేదు, మంచి చేశాడు, యువతనంతా మంచి చేశాడు. అక్కడ ఏం తప్పు చేశాడని జైల్లో పెట్టారు. అంటే ప్రతీకారం, పగ, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి ఎక్కడ చూసినా పగ, ప్రతీకారాలు, అరెస్టులు, కేసులు అన్ని ఇదే. మీరందరూ ప్రతి ఊళ్ళలో గమనిస్తున్నారు. అన్ని ఊళ్ళ వాళ్ళందరూ యువత అందరూ వచ్చినారు. ఇప్పుడు బాగా గమనించండి. మళ్ళీ ఇలాంటివి మనం తెచ్చుకుందామా ఆలోచన చేయండి. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పేటవన్నీ ఏదో ఇటు విన్నాను అటు వెళ్ళాను అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ మైండ్ ఎక్కించుకోండి. ఎందుకు సైకిల్ గుర్తుకు కొట్టేయాలి, ఇది ఇక్కడ మేడం చెప్పింది కరెక్టా కదా అని ఒక్కసారి ఒక్క నిమిషం ప్రశాంతంగా ఒక్కరు కూర్చొని ఆలోచన చేసి మీరు ఓటేయండి. మీరు లైఫ్ లో ఎప్పుడే కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బతకాలి. అది ఒక తల్లిగా నా కోరిక. ఎందుకంటే నాకు కొడుకున్నాడు. నేను నా కొడుకును చిన్నప్పటి నుంచి కూడా వాడికి ఏం చెప్పేదాన్ని, నీ నాన్న సంపాదించేది నీది కాదు. 10 ఏళ్ల పిల్లలప్పటి నుంచి చెప్పేదాన్ని నేను, నీ నాన్న సంపాదించేది నీది కాదు, నీకుగా నువ్వు సంపాదించుకునేదే నీది అని చెప్పేసి నేను ఎప్పుడు నా కొడుకు చెప్పేదాన్ని. అలా చెబుతూ నేను నా కొడుకుని పెంచుకున్నా. ఇప్పుడు చాలా మంది నా కొడుకుని చూసేశారు, చాలా మంది చూస్తున్నారు. నా పేరు కూడా తెలుసుకోలేదు ఎందుకు మీకు. అలా వాడి బిజినెస్ ఎంతో, వాడెంతో, ఎంతమంది అంటే 100 మంది వాడి కింద వాడు ఉద్యోగాలు ఇచ్చింటే వాళ్ళ దగ్గర 100 మంది వేరే తల్లిదండ్రులు బతుకుతున్నారు మన దగ్గర. అంటే నా కొడుకు నుంచి నేను ఇంత గర్వంగా చెప్పుకోగలను. మేము బెంగళూరు కానీ వాడు కన్స్ట్రక్షన్ దగ్గర కానీ తర్వాత హైదరాబాద్ లో జాక్సీ కానీ పోతే చాలా మందికి అక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా నేను ఎవరో తెలియదు, మన సార్ తెలుసు కానీ నేను తెలియదు. మన సార్ వాళ్ళ మదర్ అంట. అంటే నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతానంటే నేను ఇంకా అంతకంటే నాకేం కావాలి, అంతకంటే ఏం కావాల్సింది? ఏ తల్లిదండ్రులకైనా కొడుకు గొప్ప గురించి ఎవరైనా 10 మంది చెప్పుకుంటుంటే అంతకంటే ఏం కావాలి? మన సార్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఎంత అదృష్టవంతుడి, నీ కొడుకు నీకు ఎంత అండగా ఉన్నాడు, నీకు ఎంత సపోర్ట్గా ఉన్నాడని చెప్తుంటే ఎంత గర్వంగా. మన సార్ అయితే బయటికి అనడు, వాడితో మాత్రం అనడు, వచ్చి నాతో చెప్తాడు చాలా గర్వంగా. అట్లా నేనేదో నా గొప్ప చెప్పుకోవడానికి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మీ తల్లిదండ్రులు మీ గురించి ఇంత గొప్పగా చెప్పుకోవాలి. అంటే నేను ఫలానా తల్లిదండ్రుని, నేను ఫలానా వాడి నాన్నని, నేను ఫలానా వాడి అమ్మని అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకోవాలి. అలా మీరు ఎదగాలి. అందుకని చెప్పేసి మీరు ఎదగడానికి అవకాశం, కానీ మీకు అలానే ఉంటుంది. కానీ మీకు అవకాశం కావాలి. మీకు అవకాశం కావాలంటే మీకు ఉద్యోగాలు కావాలి, లేకపోతే జాబ్ అన్నా చేయాలి, లేకపోతే మంచి వ్యవసాయం అన్నా చేయాలి. దానికి మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి ఈ అవకాశాలన్నీ వస్తాయి. ఒక విషయం చెప్పాలి మీకు ఈ ఉద్యోగాల గురించి. నోటిఫికేషన్ వదిలారు, అందరూ ఫీజులు కట్టారు. ఒక్కొక్కరు దాదాపు 2,500, 3,000 ఫీజులు కట్టారంట. 10,000, 20,000 మంది అప్లై చేసుకున్నారంట. అవన్నీ డబ్బులన్నీ జగన్ దగ్గరికి పోయాయి. పోయినాక కోర్టులో స్టే తీసుకొచ్చినారు. ఎవరు తీసుకొచ్చినారు, ఎందుకు తీసుకొచ్చినారు? చాలా మందికి తెలియాలి ఆ విషయం. ఎందుకు తీసుకొచ్చినారో తెలియదు, ఎందుకు అది నిలబడిపోయిందో తెలియదు. కానీ డబ్బులు అయితే పోగొట్టుకున్నారు. 2,500, 3,000 పోయినట్టే కదా. అది మీ
అకౌంట్ లో వసతి దీవెన అంట, వసతి దీవెన అనే పేరుతో వాళ్ళకు మళ్ళీ మీకేసినాడు. అంటే మీరు అది మర్చిపోవాలి, నోటిఫికేషన్ గురించి మర్చిపోవాలి, మీ డబ్బులు మీకు రావాలి. వసతి దీవెన ఆ డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ వసతి దీవెన రూపంలో మీకేసినాడు. ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఖచ్చితంగా ప్రాంతాల వారీగా, అంటే మన రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి, మళ్ళీ తీసుకొస్తారు. మీ యువత అందరికీ ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. లేకపోతే మన రాష్ట్రం ఇక్కడే ఉండిపోతాం. మరి ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ ఏం చేస్తున్నారంటే, మీరు ఈ విషయం బాగా గమనించండి. మన ఇంట్లో ప్రతి ఇంటికి వస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు టీడీపీ ప్రభుత్వం వస్తే మీకు ఇప్పుడు వచ్చే పథకాలు రావు, మీకు వచ్చి ఇవ్వరు, మీ ఇంటికాడికి వచ్చి ఇవ్వరు అని చెప్పడము, మీకు పథకాలు రావు అని చెప్పడము, ఇవన్నీ మభ్య పెడుతున్నారు. అందుకనే మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులందరికీ, మీ ఫ్రెండ్స్ తల్లిదండ్రులకి, మీ బంధువులకి అందరికీ ప్రతి ఒక్కరు తెలియజేయాలి. చాలా ఇంపార్టెంట్. ఇదంతా మోసము. ఇంకా అంతకంటే ఎక్కువే వస్తాయి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అంతకంటే ఎక్కువే వస్తున్నాయి. మన మేనిఫెస్టో విడుదల చేశారు మన నాయకుడు. అందుకని అంతకంటే ఎక్కువే వస్తాయి. ఇది ప్రతి ఒక్క యువత తల్లిదండ్రులకి తెలియజేయాలి. మన రామనాథ్ చెప్పినట్టు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఎంఎస్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు స్వచ్ఛందంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేటర్ ఖచ్చితంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకొని తెలుగుదేశం పార్టీని ఉన్న వ్యక్తిని గెలిపించారు కదా. సరే, ఇది అందరికి తెలిసిన విషయం. మూడో విషయం బాగా గమనించారా? గెలిపించినాక జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావాలన్నా, ఎందుకు నన్ను ఓడగొట్టారు అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలన్నా. అంటే అసలు ఏమీ లేదు, ఎందుకు అంత నిర్లక్ష్యం, నన్ను ఓడగొట్టారే, నెక్స్ట్ ఎందుకు అంటే నేను ఇలా జాబ్ ఇవ్వక ఓడగొట్టారా, లేదంటే ఏమన్నా బిజినెస్ అవకాశాలు చూపించక ఓడగొట్టారా, నేను నా వల్ల ఏ తప్పు జరిగింది, ఎవరైనా సరే మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటాం కదా. ఆలోచన లేదు. మళ్ళీ అదే రీతిలో సరే సంవత్సరం అయితే సంవత్సరం దాటిపోయింది కదా, ఎలక్షన్ అయితే సంవత్సరం దాటిపోయింది, అప్పుడు విడుదల చేయొచ్చు కదా జాబ్ క్యాలెండర్. ఒక్కసారి ఆలోచన చేయండి, అప్పుడు విడుదల చేయొచ్చు కదా. ఇన్నాళ్ళు ఎందుకున్నాడు అంటే మీ ఉద్యోగాలతో ఆయన అవసరం ఉంది. మీరంటే అంత నిర్లక్ష్యం అన్నమాట. యువత అంటే అంత నిర్లక్ష్యం, జాబ్లో ఇవ్వాలంటే అంత నిర్లక్ష్యం. అది బాగా గమనించండి మీరు. ఎవరైనా ఒక కొడుకు అభివృద్ధి లేకొస్తుంటే తండ్రి సంతోషపడతాడు. వాడు సరిగా లేకపోతే ఏ తండ్రికైనా బాధ ఉంటుందా ఉండదా? ఎంకరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేస్తారా? చెడిపోయిపోతుంది ఎవరన్నా చేయరు కదా. కొందరు నాయకులు ఉన్నారు, ఏం చేస్తారు తెలుసా? తొడాయి కొట్టి మాట్లాడుతుంటే కూడా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు, వాడు చెడు మాట్లాడుతున్నాడా మంచి మాట్లాడుతున్నా గమనించకుండా కూడా వెనక కూర్చొని నవ్వుతారు. అలాంటి తండ్రిని కొడుకులు ఎలా ఉంటారు? అలా పెంచారు. తండ్రి తప్ప కొడుకు తప్ప, తండ్రి తప్పే కదా. మరి అందుకే అలా పెంచకూడదు, ఏ తండ్రి కూడా అలా పెంచకూడదు. వాళ్ళందుకే అలా తయారవుతారు. మరి దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. మీరు కూడా గమనించండి. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు అన్నాక పద్ధతిగా పెంచుకోవాలి, పిల్లల్ని దారిలో పెట్టుకోవాలి. తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి ఏదైనా సరే. చివరిగా ఒక విషయం చెప్పాలి అందరి పరంగా. ఒక నాయకుడు నేను ప్రచారం చేసినప్పుడు మన బనగానపల్లె టౌన్లో 2 సెంట్ల స్థలం ఇస్తాడు జనార్దన్ రెడ్డి గెలిచినాక. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ 2 సెంట్ల స్థలం ఇస్తాడని చెప్పేసి నేను మొత్తం అందరికీ చెప్పాను. అది అందరికీ తెలుసు, మొత్తం తెలుసు. ఆ 2 సెంట్ల స్థలము జనార్దన్ రెడ్డి గెలిచినాక 100కి 100 భాగాలు 100% ఇస్తాడు. ఎందుకంటే మాట చెప్పినాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకోసమే అంత ధైర్యంతో నేను చెప్పాను. ఏది నెరవేర్చలేదు. దత్తనాథ్ ప్రాజెక్ట్ తెస్తానని తెచ్చాడా లేదా? మండలంలో రాయలటీ పెరిగి చాలా ఇబ్బందులు పడుతుంటే మన నాయకుడితో మాట్లాడి రాయలటీ తగ్గించాడా లేదా? మాట్లాడుతున్నాక తగ్గించాడు కదా. అంటే చెప్పిన మాట నెరవేరుస్తాడు.
నీ నాయకుడికి ఫస్ట్ అన్నాక అన్నది మాట చెప్పొచ్చావు, నువ్వు మాట నెరవేర్చలేదన్నా, ఫస్ట్ ఆ మాట తీర్చి అప్పుడు నాకు క్వశ్చన్ అయ్యింది. ఇంకా కొంతమంది చోట నాయకులు ఉన్నారు, వాళ్ళు బీసీ జనార్దన్ రెడ్డి వేసుకునే షర్టు గుండీలు కూడా జనార్దన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. మాట్లాడి ఏమన్నా మాట్లాడి మాకంటూ ఒక రోజు వస్తుంది, మనకు అప్పుడు నేను ఒక సామెత చెప్తా. అప్పుడు పెద్దలు అన్నారు, ఈనాటి బాలలు రేపటి పౌరులు అన్నారు కదా. ఈనాటి బాలలు రేపటి పౌరులు. నేను ఈరోజు చెప్తున్నా, ఈనాటి వాళ్ళ బాధితులు మన ఓటర్లు. అవునా కదా? వాళ్ళ వల్లే బాధపడే వాళ్ళందరూ మన ఓటర్లే. ఈనాటి వాళ్ళ బాధితులు మన ఓటర్లు. గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు బాధపెట్టని, ఇంకా బాధపెట్టని, ఇంకా బాధపెట్టని. వాళ్ళు ఎంత బాధపెట్టాలంటే వాళ్ళు ఖచ్చితంగా మనకే ఓటేస్తారు. ఒకటల్లి ఇంకోటి తెలుస్తుంది, బాగా ఎంత గట్టి కొడితే అంత బయట వేస్తుంటారు. కరెక్టా కదా? అందువల్ల బాధపెట్టని అనుకున్నాం మేము కూడా. వాళ్ళు ఎంతో బాధ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళలో కసి పెరగాలి, కోపం రావాలి. ఏది వీళ్ళని ఎన్నాలి బాధలు మాకు అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో రావాలా. ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు. ఎవరైతే మనకు కానీ చిన్న ప్రాణాలు ఇప్పుడు ఎదురు చెప్పలేకపోవచ్చు, ఏమనలేకపోవచ్చు. బలవంతంగా ఇళ్ళను తీసుకుపోయి బెదిరించినా ఏం చేసినా, బంధించినట్టు జైల్లో వేసినట్టు వాళ్ళు బెదిరించినా ఏం చేసినా కానీ వాళ్ళు పాపం అనలేని పరిస్థితి వాళ్ళది. కానీ వాళ్ళు చూపిస్తారు, ఒకే ఒక్క దాంట్లో చూపిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా బీసీ జనార్దన్ గెలిపిస్తారు. అందుకని యువత గమనించండి. ఇవన్నీ మీరు పెద్దలు చుట్టూనేటి అన్ని మాటలు విన్నారు. ఒకసారి మళ్ళీ మైండ్లో రిపీట్ చేసుకోండి. మనకు ఎవరు వస్తే మనం రాష్ట్రం బాగుపడుతుంది, ఎవరు వస్తే మనం అడపాదాలని పోతాము అని చెప్పేసి గమనించి ప్రతి ఒక్కరూ మంచిగా ఒక మంచి వ్యక్తికి మనం ఓటేసి మనం మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాము, సెంట్రల్ గుర్తుకి ఓటేద్దాము. మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకున్నాము. మన బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే పిలవగానే వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళిరండమ్మా, జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి యువతకి ఒక సందేశం, ఎవరు డ్రగ్స్ కానీ విద్యా చెప్పినట్టు ఇందాక నిజంగానే ఎలా పరిస్థితి అయిపోయిందంటే కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు సంబంధించి ఎట్లా స్టార్ట్ చేసుకుంటున్నారు, అంత డ్రగ్స్తో బాగా అడిక్ట్ అయిపోతున్నారమ్మా. ఇవన్నీ మీ దృష్టికి వస్తే మాత్రము ఖచ్చితంగా తెలియచేయండి. దాన్ని మనం లేకుండా చేసేద్దాం. మీ దృష్టికి ఎక్కడ చేస్తున్నా, ఎక్కడ ఎవరు తీసుకుంటున్నా, ఎవరు అమ్ముతున్నా ఖచ్చితంగా మన దృష్టికి తీసుకురండి. అవి ఎక్కడే కానీ లేకుండా చేద్దాం. మ్యాక్సిమం మనము రకరకాల మందులు ఇవన్నీ తాగి చాలా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఇవన్నీ లేకుండా మన ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ లేకుండా చేద్దాము. మీ తల్లిదండ్రులకు కూడా నేను చెప్పిన మాట చెప్పండి దయచేసి.